12 రాసుల వారికి ద్వాదశ రాసుల వారికి పరిహారాన్ని గనక మనం చూసినట్లయితే 12 రాసుల వారికి కూడా ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాసుల వారికి కూడా ఈ రోజున తప్పకుండా అందరూ ముఖ్యంగా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ దానికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ ఇష్టమైన దైవాన్ని ప్రార్థించుకుంటూ కానీ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి అయినప్పటికీ కూడా ఇంకా అవకాశము ఆసక్తి అనుకూలతలు అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున హనుమాన్ చాలీసా చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. అలాగే నరసింహస్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ అష్టోత్తరాలు కానీ అలాగే నరసింహస్వామి దేవాలయాలు దాంతోపాటుగా ఈ యొక్క హనుమంతుడికి సంబంధించిన దేవాలయాలు సందర్శన కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని మనం అర్థం చేసుకుని ఆ దిశగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించగలరు. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పిన కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయన్న భావన కాకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ యొక్క రాశి ఫలితాలను చూసుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడు జాతక రీత్యా మీ నడుస్తున్న దశలు అంతర్దశల రీత్యా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాటికి తగిన పరిహారాలు ఆల్రెడీ మీరు పాటిస్తూ ఉన్నట్లయితే లేకపోతే చేస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు ఈ గోచార రీత్యా జరుగుతున్న వాటికి వస్తున్న స్వల్ప ఇబ్బందులు ఏదైనా ఉన్నప్పటికీ దానికి ఎప్పటి పరిహారాలు అప్పుడులాగా దేవాలయ సందర్శన కానీ లేకపోతే ఏదైనా శ్లోకాలు పఠించడం ద్వారా కానీ ఇష్టదేవత ప్రార్థన మొదలైనవి చేయడం బట్టి చిన్న చిన్న స్వల్పమైన దోషాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు.